నాకు కాబోయే మా ఆవిడ. మీ వైఫ్ ఇంట్లో లేదా? చేసుకుంటే ఉంటుంది. అంటే నాకింకా పెళ్లి కాలేదండి. నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమించాను. ఏంటి, ప్రేమించావా? నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లిగా పడింది యువతు యువతు యువతు. మా పెద్ద బాబు గారి పెళ్ళైపోతుంది. ఒరే చిన్నోడా, అది ఇది ఈ అమ్మాయి ఏమైందంటే ఇదేంటి మొద్దులా ఉంది? దీనికి ఆడపిల్లలా చీర కట్టి పూలు పెట్టి ముస్తాబ్ చేశారు. అలి కూడా కట్టారు. మీరు సరిగా చూసినట్లేరు. కావాలంటే ఒకసారి మళ్ళీ చూడండి. అలా తలుపుకోండి పెద్ద బాబు. అడిగితే ఆన్సర్ చెప్పకుండా అంతా అలా చేతులు పెసుకుంటూ తలగొక్కుంటూ నీళ్లు నములుతారేంటి? తను మా సీతాదేవి లాంటి వదిన. తను మా అంజలి అక్క. మా పెద్దమ్మాయి గారు. వాట్? వదిన, అక్క, పెద్దమ్మ మనిషికి కలిపినట్టు ముద్దుకు వరుస కలుపుతున్నారేంటి? వరుస అవుతుంది కాబట్టి వరుసగా వరుసలు కలుపుతున్నావు. నాకంత కన్ఫ్యూజన్ గా ఉంది. అసలేంటిదంతా? అదంతా తర్వాత చెప్తాం. ఇంతకీ మీరెవరు? మా ఇంటికి ఎందుకు వచ్చారు? సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే. ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యో, కళ్ళల్లో కడివిడు సిగ్గు, బుట్టల్లో బుట్టెడు సిగ్గు, ఒళ్ళంతా ఒకటే మీరు కాస్త సిగ్గుపడ్డం ఆపుతారా? చూడడానికి చిరాగ్గా ఉంది. మీకు చిరాగ్గానే ఉంది. నాకైతే చిర్రెత్తుకొస్తుంది. ఒళ్ళంతా చిట్టుపల్లి ఆడిపోతుంది. హాయ్, ఐమ్ పూజ, కమింగ్ ఫ్రమ్ అమెరికా. నువ్వు అమెరికా నుంచి వచ్చావో అంతరిక్షం నుంచి వచ్చావో జస్ట్ డీటెయిల్స్ చెప్తే చాలు. జిడ్డు మీద డస్ట్ లా అంత డీప్ గా అతుక్కుపోవాల్సిన అవసరం లేదు. పగటిపూట పెగ్గులేయడం, పబ్లిక్ గా హక్ చేసుకోవడం అమెరికాలో కామన్ స్వీట్ హార్ట్. అందుకే హాలీవుడ్ సినిమాలు చూడమనేది. నోర్మోయ్. అబ్బా, తిరణాల్లో తప్పిపోయిన పిల్లల్లాగా మన అపార్ట్మెంట్ లోనే మన ఫ్లాట్ ఎక్కడుందో మర్చిపోయి ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. డౌట్ లేదండి, ఇది మన ఫ్లాటే. సేమ్ కర్టన్స్, సేమ్ సోఫా సెట్స్. ఎక్స్క్యూజ్ మీ, ఇది ఎవరిల్లు? మా ఇల్లే. సారీ, సేమ్ పర్సన్. ఇందాక డోర్ ఓపెన్ చేసి ఇల్లు మీదే అన్నది నువ్వే కదా? యా, మీరేంటి మా ఫ్లాట్ కు? ఓ, మీ ఫ్లాట్ నంబర్ మర్చిపోయారా? రండి కూర్చోండి. ఇందాక మా ఫ్లాట్ వచ్చి మన కాలింగ్ బెల్ కొట్టింది వీళ్ళే. మంచినీళ్ళు తాగుతారా? కూలింగ్ గా నార్మల్ అండి. ఎవర్రా ఈ అమ్మాయి? నా ఇంటికి వచ్చి నాకే మర్యాదలు చేస్తోంది. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందా. వీళ్ళు సిగ్గుపడ్డం మొదలెడితే సీన్ కాస్త సినిమా అవుతుంది. మీకు పుణ్యం ఉంటుందండి బాబు. మీరే ఎవరని చెప్పండి. తను మర్యాద రామన్కి కజిన్ సిస్టర్. పాతదా కొత్తదా? రెండింటికి మధ్యలోది. నో 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 అంకుల్, పూజ, కమింగ్ ఫ్రమ్ అమెరికా. నువ్వు అమెరికా అని చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను. దేవుడు నాకు నాన్న అలర్జీ ఇచ్చాడు. ఇదో, నువ్వు వెళ్ళి నీ పొజిషన్ లో నిలబడు. అదేమిటో అమెరికా ఆడవాళ్ళ ఆచారాలంటే మన ఇండియా ఆడవాళ్ళకి అస్సలు నచ్చదు. హాయ్, ఐఎమ్ రాహుల్, మేడ్ ఇన్ ఇండియా. ఇందాకే కదా పరిచయం చేసుకున్నాం. పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి చేసుకోవడానికి ఏదైనా భోజనమా? పరిచయం ఒకసారి చేసుకుంటే చాలు. ఇందాక తను నన్ను పరిచయం చేసుకుంది, ఇప్పుడు నేను తన పరిచయం చేసుకుంటున్నాను. రే పెద్దోడా, ఎప్పుడు గడ్డాలు మీసాలు గోర్లు షేర్లే కదరా, పరిచయాలు కూడా పెంచుకోవాలి, తుంచుకోకూడదు. మనం పరిచయం పెంచుకుందాం రండి. అక్కర్లేదు, నేను పెంచుతాను. మా మమ్మీ, మా డాడీ, మా మరదలు, మా తమ్ముడు. ఈడు మా ఆల్ ఇన్ వన్ పనోడు, పేరు గజిబిజి. కాదు గజపతి. ఈయన ఆపడానికి ఈవిడున్నారు.
ఆయన ఆపడానికి ఆవిడే ఉన్నారు. నన్ను ఆపడానికి ఏ ఆవిడా లేదు, నన్ను ఏ శక్తి ఆపలేదు. రండి అలా బల చేసుకుందాం. అయస్కాంతం దగ్గరికి పిన్నిసి వెళ్ళిపోయినట్టు ఓ అలా ఎగేసుకుని వెళ్ళిపోమాక. నిన్ను ఆపడానికి నేనున్నాను. మమ్మల్ని పరిచయం చేసావు సరేరా, ఆ అమ్మాయి ఎవరో ఏంటో పరిచయం చేయవా? సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగు వేస్తే, సిక్కిస్తుంది అందా. వీళ్ళు మళ్ళీ సిగ్గుబడ్డ మొదలెట్టారు. వీళ్ళు సిగ్గుబడ్డ మొదలెడితే అత్త కొడలు సీరియల్ సాగదీసినట్టు ఈ ఎపిసోడ్ మొత్తం సాగదీస్తాడు. ఏమండే, ఆవిడ మీకు బంగారు లాంటి కోడలు, మీకు కూతురు లాంటి కోడలు, మీకు అంజలి అక్క, మీకు సీతాదేవి లాంటి వదిన, నాకు రెండో పెద్దమ్మాయి గారు. నిజమా? అయ్యో అయ్యో అయ్యో, నా పెద్ద కొడుకు పెళ్లి కళ్ళారా చూడాలని ఈస్ట్ మన్ కలర్ లో 70mm రేంజ్ లో గ్రాఫిక్స్ లో ఎన్నో కలలు కన్నాను. నా డ్రీమ్స్ అన్ని డిలీట్ బటన్ తో నొక్కేసినట్టు అయిపోయాయి. ఈయన గారికి అంత ధైర్యమే ఉంటే ఈ పాటికి ఈయన సంబంధాలు కాదు, మీ మనవడికో మనవరాలకో సంబంధాలు చూసేవాళ్ళు. మీకు బాహుబలి రేంజ్ బడ్జెట్ ఉంటే పెద్దబాబు గారి పెళ్లి టీవీలో చూడొచ్చు, FM లో వినొచ్చు, పేపర్లా చదవచ్చు. ఏయ్, నువ్వు నోరు మీద. ఈ అమ్మాయి మొన్న అమెరికాలో కాలు తీసి ఇండియాలో అడుగు పెట్టింది. ఇందాకే మన ఇంట్లో కాలు పెట్టింది. ఇప్పుడే నాకు నచ్చింది. మీ అందరికీ నచ్చితే నాతో 7 అడుగులు వేసి నాకు పెళ్ళమై లైఫ్ లాంగ్ ఏడిపిస్తుంది. నీకు పెద్ద కోడలై లైఫ్ లాంగ్ పీడిస్తుంది కూడా. ఏమిట్రా పెద్దోడా, ఈ అమ్మాయి నీకు నచ్చిందా? నువ్వు కూడా ఆ అమ్మాయికి నచ్చావా? చాయిస్ తీసుకునే ఛాన్స్ ఆయనకు లేదండి, చచ్చినట్టు నచ్చాల్సిందే. ఏదైతేనే నా పెద్ద కోడలు ఎంత అందంగా ఉందో, కొందర బొమ్మలా ఉంది. నా తల్లి ఈడు జోడు చాలా బాగుంది. ఈడు జోడు ఓకే, హైట్ వెయిట్ తేడా. కాకపోతే ఒక జోడు 6, ఒక జోడు 12. ఇదంతా నా పెద్ద కోడలు మా ఇంటికి వచ్చిన వేళ విశేషమే. ఈ కోడల వల్లే నాకు కూతురు లాంటి కోడలు దొరికింది. అవును, ఈ మొద్దేంటి? దీన్ని పట్టుకొని అంతా అక్క కోడలు వదిన అక్క అంటున్నారేంటి? పట్టుకోకపోయినా అలాగే అంటారులేండి. అవునమ్మా, నా పెద్ద కోడలు. పెద్ద కోడేంటి? పెద్ద కోళ్ళు అంటే నేను కాలేడు పెళ్ళైపోయిందా? నేను పెద్ద కోడలు కానా? ఈయనకి 2 పెళ్ళాన్నా? ఇది నా సవత. అబ్బా ఒకేసారి అన్ని క్వశ్చన్స్ ఏమాక. అన్నిటికీ నేను ఆన్సర్ చేయలేను. కన్ఫ్యూజన్ లో నా ఫ్యూజ్ ఎగిరిపోయేటట్టుంది. నీకు ఫ్యూజ్ ఎగిరిపోయేలా ఉంది, కానీ నాకు ట్రాన్స్ఫార్మర్ పగిలిపోయేలా ఉంది. ఈ సస్పెన్స్ అన్ని నేను తట్టుకోలేను. అసలు విషయం ఏంటో చెప్పు. అది ఇది మా ఇంటి పెద్ద కోడలే. పెళ్ళైంది నాతో కాదు, మరి మరి మా అమ్మ పెద్ద కొడుకుతో. అంటే ఈ ఇంటి పెద్ద కొడుకు నువ్వు కాదా? నేనే. మీ అమ్మకి మీరిద్దరు కాకుండా ఇంకో కొడుకున్నాడా? ఉన్నాడంటే ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడంటే ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాడు. అదే ఎక్కడున్నాడో అని అడుగుతున్నా. ఇందు గలవాడవు లేడని సందేహంబు వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు. హాయ్ మామ్. హాయ్ డాడ్. హాయ్ బ్రోస్. ఎవరైనా వరసకి వీళ్ళ కొడుకుని, ఈ వంశానికే వారసుణ్ణి. అంటే మీరు మా అన్నయ్య, మా పెద్దన్నయ్య. ఈ మొద్దును చేసుకున్న మా పెద్ద. బుర్ర మీసాలు పెంచడమే సరికాదు, కాస్తంత బుర్ర కూడా పెంచాలి. ఆ బాండోడుకున్నంత బుర్ర కూడా నీకు లేదు. ఆస్తుల నీ వాటా నీకు రాసిచ్చాం కదా, మళ్ళీ ఎందుకురా దాపురించో దొంగనా కొడక. నేను వచ్చింది మీ ఆస్తుల కోసమో మీ ఆప్యాతుల కోసమో కాదు, నా పెళ్ళం కోసం వచ్చాను. నీ పెళ్ళమా? ఎవర్రా నీ పెళ్ళం? అదిగో ఆ బొద్దుగొమ్మే నా పెళ్ళం. అది ముద్దు కొమ్మ కాదురా, ముద్దు కొమ్మ. అయినా ఇది నీ పెళ్ళమేంట్రా? అంటే నా పెళ్ళాన్ని నా పెళ్ళంలా కాకుండా, వీళ్ళకు వదుల్లా కాకుండా, ఏం లేదు. నీ కోడల్లా కాకుండా, నా మరదలకి అక్కలా కాకుండా మొద్దులా చూస్తున్నారా?
అవమానిస్తున్నారనమాట. అబ్బా ఆయన ఏదో సరదా కన్నారులేరా, నువ్వే కాస్త సర్దుకొని పోవాలి. ఓకే ఓకే, నువ్వు చెప్పావు కాబట్టి నేను ఓకే అంటున్నాను. మరి చెయ్యి నిజంగా. అవును, మొద్దు మనిషి మొగుడు పెళ్ళాలేంటి? ఏం లేదమ్మా, ఈ దొంగ వేదవకి కుజు దోషం ఉంది. ఏదైనా చెట్టుకిచ్చి పెళ్లి చేస్తే దోషం పోతుందని ఈ చెత్తనా కొడుక్కి ముద్దుతో ఇచ్చి పెళ్లి చేశా. కుజదోషం పోయి వీడి కుందన బొమ్మలాంటి అమ్మాయి పెళ్ళాంగా వస్తుందని మా నమ్మకం. అవునా? ఇండియాలో ఈ రోజుల్లో కూడా ఇలాంటివి నమ్ముతున్నారా? ఇలాంటివి నమ్ముతున్నారు, ఇలాంటి వాళ్ళనే నమ్ముతున్నారు. అవును, మీరేంటి మీ ఇద్దరు అన్నయ్యలకి పెళ్లి కాకుండా మీరు ముందు పెళ్లి చేసుకున్నారు? ముదురుపోయిన మునక్కాయ, ముదురుపోయిన దొండకాయ దేనికి పనికిరాదని వీళ్ళని నమ్ముకుంటే లేటు వయసులో షష్టి పూర్తి చేసుకోవచ్చేమో గాని లేత వయసులో పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉండదని తెలుసుకొని తొందరపడి ఈ కోయిల ముందే కూసింది. ఓకే ఓకే, అయినా మీ పెద్ద అబ్బాయి చేసుకుంది ఏ కుక్కనో పిల్లినో గాడిదనో కాదు కదండి, మొద్దునే. ఓ రకంగా మొక్కనే. మొక్కల్ని ప్రేమించడం అంటే ప్రకృతిని ప్రేమించడమే కదా. కానివ్వండి, అంతా మంచిగా జరుగుతుంది. ఎదో తెలియదాట నువ్వు ఏంటి మనిషి తాటి చెట్లో వచ్చావు, బుర్ర మాత్రం పెరగలేదు. వాడు ఏడ్చి ఏడిపేదో నువ్వు ఏడ్చుంటే వాడు ఎంటర్ అయ్యే పడతా, ఆ అమ్మాయి నీకు ఎంగేజ్ అయ్యేది. బంగారం లాంటి ఛాన్స్ మిస్ అయిపోయాను. పోనీ ఏదో రంగ కవర్ చేసి ఆ దోషం నాకే ఉందని, దీని మెడలో నేనే తాళిగట్టానని, అది నా పిల్లమే అని వెళ్ళి నిజం చెప్పానా? ఆ పంచే అప్పుడు చీపురికి చెప్పు కట్టి మరీ కొడుతుంది. ఫస్ట్ టైం మనం ఫ్రాడ్ గాలని తెలిసిపోతుంది, ఈ సంబంధం కూడా దొబ్బుద్ది. ఇందుకు కదా నీకు ఇంకా పెళ్లి కాకుండా పోయింది. బావగారు, ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ జరిగాయి. చూస్తూ ఉండండి, మీకు లక్ష్మీదేవి లాంటి పెళ్ళం వస్తుంది. చాలా థ్యాంక్స్ అమ్మా, నీ నోటి చలవల్ల నాకు అంతా మంచి జరిగింది. నీవు అనుకున్నట్టుగానే జరిగింది. అవునా? నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది, తను నాకు నచ్చింది, తనకి నేను కూడా నచ్చాను. మమ్మీ డాడీకి పరిచయం చేసి తను నా ఇంటి దాన్ని చేసుకుందాం అనుకుంటున్నాను. తన్ని ఇంటికి తీసుకొచ్చానమ్మా. అవునా? ఎక్కడుంది తను? రాణి, మమ్మీ డాడీ మీరు ఒప్పుకుంటే ఈవిడే మా ఆవిడ, మీ కుటుంబం కోళ్ళ అవుద్ది, వాళ్ళకేమో వదిన అవుద్ది, ఆవిడకి అక్క అవుద్ది. ఎత్తి కుదిస్తున్నాడు చక్కల వద్ది. నన్ను ఆశీర్వదించండి. చెత్త నా కొడుకు ఆల్రెడీ అయిపోయిన పిల్లల్ని కాబోయే పిల్లల్ని ఎలా కవర్ చేస్తున్నాడు చూడు. ఎలా ఉంది డాడీ మీ కోళ్ళు? మమ్మీ నీకు నచ్చిందా? ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి కోళ్ళు అంటే సోగతో పరిగేసి సంబంధం కలిపేసుకుంటాం అనుకుంటున్నావా? చంపేస్తాను. అసలు ఆ అమ్మాయి ఎవరో, ఏం చేస్తుంది, దాని కులం ఏంటి, గోత్రం ఏంటి, ఇవేమీ తెలియకుండా దేన్ని పెడితే దాన్ని ఇంటికి తీసుకొచ్చేసి ఈ వినాయకుడు కోళ్ళంటే నమ్మేయాలా? మేము ఒప్పేసుకోవాలా? కోసి కారం పెడతాయనుకుంటున్నావా? మాయా, నా కులం గోత్రం గురించి తెలియకుండా ఆయనతో పెళ్లి కప్పుకున్న మీరు అక్కని మాత్రం కులం గోత్రం ఏంటి అని ఎందుకు అడుగుతున్నారు? బావగారిని ఎందుకు కొడుతున్నారు? ఇదొకటే మ్యాటర్ లేకుండా ఏటర్లాగా ఓ హీట్ ఎక్కిపోతుంది. ఈ దొంగ నా కొడుకు కాదు, దొంగ అని చెప్పుకోలేదు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని దొంగ నా కొడుకు నా కొడుకులో రెచ్చిపోతున్నాడు. అర్థమైంది డాడీ, మీ ఫీలింగ్స్ ఏంటో అర్థమైంది. లైఫ్ లో ఎప్పుడు నా మీద నోరెత్తి కోపాడిన మీరు ఈ రోజు నన్ను చెయ్యెత్తి ఎందుకు కొట్టారో అర్థమైంది డాడీ. ఇన్నాళ్ళు ఈ ఇంటికి పెద్ద కొడుకుని బాధ్యత లేకుండా మూసుకుపోయిన నా కళ్ళుని ఈ రోజు మీరు కొట్టిన చెంపదెబ్బతో తెరుచుకున్నాయి డాడ్. ఈడేంటి నా వైపు తిరిగాడు? ఏంటి? ఏం చేస్తుందిరా? ఏ పొలం రాదండి, ఏ పొలం రాదండి. ఎందుకురా ఇలా చేశావు? నాన్నకు నువ్వు అంటే ప్రేమ కాబట్టి నిన్ను కొట్టలేక నన్ను కొట్టాడురా.
నాన్నకు స్నేహితుడైనా కొడుకైనా అన్నీ నేనేరా. నిన్ను అడగాలనుకున్నది నిన్ను అడగలేక నాన్న నన్ను అడుగుతున్నాడు రా. అసలు అమ్మాయి ఎవరు, అడ్రస్ ఏంటో కనుక్కొని అప్పుడు అప్పుడు పెళ్లి చూపులు పెట్టుకోరా. అంతే కదా డాడీ, పర్ఫెక్ట్ గానే అడిగానా? పర్ఫెక్ట్ గా అడిగారండి. మీ ఉద్దేశం నాకు అర్థమైంది బావగారు. మా అమ్మ నాన్నలు అమెరికాలో ఉంటారు. ఇప్పుడే ఫోన్ చేసి రమ్మంటాను. కాకపోతే వాళ్ళు రావడానికి కాస్త టైం పడుతుంది అంతే. ఏం పర్వాలేదమ్మా, ఏ దొంగ నా కొడుకులను తీసుకొచ్చి వీళ్ళే మా మమ్మీ డాడీ, వీళ్ళే మా ఆంటీ అంకుల్ అని చెప్పే కన్నా అసలు అమ్మా నాన్నలుంటే చాలు. రాడి, మీ మమ్మీ డాడీని రంపించు. ఇప్పుడే ఇక్కడే డేట్ ఫిక్స్ చేసేద్దాం. ఏమంటావ్? సరే, అనవసరంగా వాడికి లేని ఆలోచన కల్పించారు. ఇప్పుడు వాడు ఏ దొంగను తీసుకొస్తాడో, ఏ డ్రామా నడిపిస్తాడో. తీసుకుని రాని, ఎవరిని తీసుకొస్తారో నేను చూస్తా. ఎవడొచ్చిన చీకొట్టి మెడ పట్టుకుని బయటికి గింటేడు గ్యారంటీ. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి, మా డాడ్ తో మాట్లాడతాను. హలో, హాయ్ డాడ్, హౌ ఆర్ యు? యా డాడ్, ఐమ్ ఫైన్. ఎస్ డాడ్, మీరు తొందరగా బయలుదేరి ఇండియాకి వచ్చేయండి. మీకు గుడ్ న్యూస్, మీకోసం అల్లుడిని వెతికి పెట్టాను. తొందరగా వచ్చేయండి, లేకపోతే అల్లుడితో పాటు ఏ మనవన్నో మనవరాల్లో గిఫ్ట్ గా ఇచ్చేస్తాను. అమెరికా కల్చర్ కదా, ఇలాగే ఉంటది ఫాస్ట్ గా. డాడ్, మామ్ కి ఈ విషయం నువ్వే ఎలాగైనా చెప్పాలి. నువ్వే తన్ని కన్విన్స్ చేసి ఇక్కడ తీసుకురావాలి. నువ్వు చేయగలవు డాడ్, నాకు తెలుసు. నువ్వు ఇక్కడికి వచ్చినంత మాత్రాన నీ ప్యాలెస్ లేమి పారిపోవు, నీ ఫ్యాక్టరీలేమో కూలిపోవులే. మీరు ఇంకేం మాట్లాడకుండా బయలుదేరి ఇండియాకి వచ్చేయండి. ఏంటి, అంకుల్ తో మాట్లాడతారా? వద్దా? ఓకే ఓకే, మీ అల్లుడు గారితో మాట్లాడతారా? వద్దా? ఓ, ఇండైరెక్ట్ గా మాట్లాడకుండా డైరెక్ట్ గా ఇండియాకి వచ్చాకే ఫేస్ టు ఫేస్ మాట్లాడతా అంటారా? ఓకే డాడ్, థ్యాంక్ యూ డాడ్, బాయ్ డాడ్, లవ్ యూ. అంకుల్, దే ఆర్ కమింగ్. సరేనమ్మా, అయినా ఇప్పుడు అంత తొందరగా ఉంది. వీరు చూసుకొని మెల్లగా రమ్మను. అమెరికా వియ్యంకుడు వేపరాలు వస్తున్నారంట. ఇండియాలో ఉన్న దొంగ వియ్యంకుడు వేపరాలు ఎప్పుడొస్తారో. రాడి, మీ అమ్మా నాన్న ఫోన్ చేసి రప్పించి ఇక్కడున్న అమ్మా నాన్నలు కలిసి సంబంధం కలుపుకోమని చెప్దాం. ఇప్పుడు కుదరదు రాజా, ఏ? ఫోన్లో బ్యాలెన్స్ లేదు. అక్కడ ప్యాలెస్ ఫుల్, ఇక్కడ బ్యాలెన్స్ నిల్లు. అక్కడ ఫుల్ గా ఫ్యాక్టరీలు, ఇక్కడ ఫుడ్ కు లాటరీలు. ఇదిగో ఫోను చేసి బయలుదేర మనం. అంకుల్, నేనండి మీ కాబోయే అల్లుండి. వేణుని కాదండి, అబ్బా సీనుని కూడా కాదండి, అబ్బా రవిని కాదండి, నేను మీ రాజునండి. చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎన్ని పేర్లు చదువుతున్నాడంటే పెద్ద బాబు గారితో ఎన్నో నంబరు. కూతురు గురించిన పేరు ఫాదర్ కే తెలియదంటే వాడెంత దరిద్రుడు. ఆ కన్న తల్లి ఎంత గుణవంతురాలు. ఓకే అంకుల్, ఓకే ఆంటీ, నేను మళ్ళొస్తాను. ఎక్కడికమ్మా? అమెరికాకా? కాదంటీ, హోటల్ కి. హోటల్ కా? అవునాంటీ, నేను అమెరికా నుంచి ఇండియాకి వచ్చినప్పటి నుంచి హోటల్లోనే కదా ఉంటున్నాను. లంక అంత కొంపొండగా హోటల్లో ఉండడం ఎందుకమ్మా? మీ అమ్మా నాన్న వచ్చే వరకు ఇక్కడ. రాణి, నువ్వు కూడా మన ఇద్దరు బట్టలు సర్దేసే, మనం కూడా ఇక్కడే ఉన్నాం. అడ్డమైన దొంగ మేళాన్ని ఉంచుకోవడానికి ఇదేం 5 స్టార్ ఫీ సత్రమేం కాదో. ఏంటి మావయ్య, నన్ను ఉండమంటున్నారు, అక్కనేమో వెళ్ళిపోమంటున్నారు. నన్ను ఒకలాగా అక్కను ఒకలాగా చూడడం నాకు అస్సలు నచ్చలేదు. ఉంటే ఇద్దరం ఇక్కడే ఉంటాం, లేదంటే ఇద్దరం వెళ్ళిపోతాం. ఇదొకటి మ్యాటర్ తెలియకుండా మోటార్ సైకిల్ రాంగ్ రూట్ లో ఎంటర్ అయిపోతాయి. అది కాదమ్మా, నువ్వంటే మీ మమ్మీ డాడీలతో మాట్లాడావు, వాళ్ళు ఓకే అని ఎన్ఓసి కూడా ఇచ్చేశారు. తొందరలోనే వస్తున్నారు కూడా. కానీ ఈ దొంగ వెధవలు. అబ్బా, ఊరికి మాటి మాటికి దొంగ వెదవులు అనకండి. అక్కడికి ఏదో వీళ్ళేదో దొంగలైనట్టు దొంగతనం చేస్తూ బతుకుతున్నట్టు. అయినా ఇక్కడ లోకల్ టాలెంట్ కి ఎంట్రీలు ఉండవమ్మా, ఇంటర్నేషనల్ కాల్స్ కే ఇన్కమింగ్లు. నా మాట విని నువ్వు ఇక్కడే ఉండమ్మా. మీరు అంత బలవంతం పెడుతున్నారు కదా అత్తయ్య, అక్క ఇక్కడే ఉంటుందిలే. అయినా ఒంటరిగా ఆడపిల్లని హోటల్లో ఉంచుతారా ఏంటి? అక్కడ సేఫ్టీ ఉండదు. నాకు తెలిసి ఇక్కడుంటేనే సేఫ్టీగా ఉండదండి. గడ్డి ఓదారి గజ్జి కుక్కలాగా నువ్వు, గోతిగాడు గుంట నక్కలాగది, ఇంకా ఇక్కడ ఉన్నారంటే బయలుదేరండి.
అదేంటి మావయ్య అలా అంటారు? పెద్దబావ గారి మొదటి భార్య ఇక్కడే ఉంది, కాబోయే వైఫ్ కూడా ఇక్కడే ఉంది. ఎలాగో అక్క వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంకాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు. మాకంటే ముందు వాళ్ళకి పెళ్లి చేసి వాళ్ళ లైఫ్ ని సెటిల్ చేసేయండి. వాళ్ళు అసలు ఈ భూమి మీద ఉంటే కదా, ఈ ఇంటికి వస్తే కదా. మావయ్య ఏంటైనా ఒక్కడివే వచ్చావు? అత్తయ్య ఎక్కడ మావయ్య? ఏమర్రా బాగున్నావా? మా పిల్ల ఇదల్లా ఇరిగేనా? నేను అలాగానే ఉన్నాను. వీళ్ళే రాజు వాళ్ళ నాన్నగారు అమ్మగారు. బావగారు వణకం వణకం పిల్లమ్మ వణకమ్మా. మీ నాన్నేంటి కశ్మీర్లో సూర్యలాగా మనం ఎవరో తెలియనట్టు అలా పలకరిస్తున్నాడు? ఆ దొంగ కూతుర్ని కూతురని ఎందుకు చెప్తున్నావు? ఆ లింక్ దా విప్పితే చాలా విషయాలు లీక్ అయిపోతాయి బావా.